సరే, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమిగల మా పరలోకపు తండ్రి, మరి 14వ తారీఖు రాత్రి తండ్రి ఒక 380 OS 380 అన్న సూట్ని గురించి ఎంతో కలవరాన్ని సృష్టించారు. సో ఎంతోమంది తీవ్రంగా కలత చెందారు. వాటిని గురించి వివరించడానికి కృప చూపించండి తండ్రి. అంతిమ విజయం సత్యందే. నీవే సత్యమై ఉన్న దేవుడు అని నమ్ముతూ నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్నవారు వాస్తవాల్ని, సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. యేసు నామమున అడిగడుచున్నాను తండ్రి, ఆమేన్. నిజానికి ఈ సొసైటీ, ట్రస్ట్, ఈ గొడవలు ఇవన్నీ కూడా 2004 నుంచి ప్రారంభమయ్యాయి. అంటే దాదాపుగా ఇప్పటికీ 12 సంవత్సరాలు అయింది. 2004 నుంచి ఏంటంటే 22 సంవత్సరాలు అయింది. ఆ చరిత్ర అంతా చెప్పాలంటే ఒక 5-6 గంటలు పడుతుంది. కాకపోతే మీకు అవగాహన కలిగించడం కోసం సాధ్యమైనంత క్లుప్తంగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా, రిజిస్టర్డ్ నంబర్ 114/1971 అనే ఒక సొసైటీని దైవజనుడు భక్సింగ్ గారు ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించారు. తర్వాత ఇక్కడ అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ మరెక్కడైనా కానీ 1971 సంవత్సరంలో ప్రారంభించిన ఈ సొసైటీకి అన్ని సంఘాల ప్రాపర్టీస్ చెందుతాయి. సొసైటీ ప్రారంభించడానికి కంటే ముందు ఏవైతే సంఘాలు భక్సింగ్ గారి పేరు మీద కొన్నారో వాటన్నింటినీ కూడా సొసైటీకి వ్రాసి ఇచ్చేశారు. అదంతా కూడా రికార్డెడ్ డాక్యుమెంట్. అయితే భక్సింగ్ గారు చనిపోయిన తర్వాత మరి ఏ ఉద్దేశంతో చేశారో కానీ కొంతమంది తప్పుడు సలహాలతో ఈ సొసైటీని రద్దు చేసి ఈ సొసైటీ స్థానంలో ఒక ట్రస్ట్ని ప్రారంభించాలి అని వాళ్ళు అనుకున్నారు. ఏంటి అని అంటే అది ద ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా ట్రస్ట్ 46/2004 అనే ఒక ట్రస్ట్ను ప్రారంభించారు. అంటే ఇది ప్రారంభమే చాలా ఫన్నీగా జరిగింది. ఏంటి అని అంటే వాళ్ళు ఈ ట్రస్ట్ను ఏమని ప్రారంభించారు అని అంటే సొసైటీని రద్దు చేస్తూ సొసైటీ ఆస్తులన్నీ ట్రస్ట్లోకి వెళ్ళిపోతాయి అని ఒక రెజల్యూషన్ రాసుకుని దీన్ని మేము డిజాల్వ్ చేస్తున్నాము అని 23వ తారీఖు 3వ నెల 2004 సంవత్సరంలో ఒక తీర్మానాన్ని వాళ్ళు ప్రతిపాదించి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి పంపించారు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఏమన్నారు అనంటే ఈ సొసైటీని మేము డిజాల్వ్ చేస్తూ ఇక మీదట దీని మేనేజ్మెంటు, దీని ప్రాపర్టీస్ అన్ని ట్రస్ట్కు చెందుతాయి అని అన్నారు. కానీ వాళ్ళు డిజాల్వ్ చేస్తున్నాము అన్న తేదీకి అసలు ట్రస్టే లేదు. ట్రస్ట్ ప్రారంభించబడింది 25/3/2004. ఓకే, అంటే ప్రారంభం నుంచే తప్పులు చేస్తూనే వచ్చారు. చాలా క్లుప్తంగా మనం చూసినట్లయితే అసలు ఈ 380 OS 380 అన్నది అందరికీ ఈ కాగితాలు చూపిస్తూ ఇదిగో మేము గెలిచేసామని చాలా గగ్గోలు పెట్టేశారు. ఒకసారి ఈ 380 అన్నది ఎవరి మీద కేసు వేశారు అన్నది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. OS నంబర్ 380/2010 2010వ సంవత్సరంలో ఏం చేశారు అనంటే కె జయరాజ్ సన్ ఆఫ్ లేట్ కె ఆనందరాజ్ అనే ఒక వ్యక్తి, ఒక సహోదరుడు, అలాగనే కె అశోక్ కుమార్ సన్ ఆఫ్ కె జియన్న అని ఇంకొక వ్యక్తి, ఇద్దరు సహోదరులు ఏం చేశారు అనంటే ఈ ట్రస్ట్ మీద 46/2004 అనే రిజిస్టర్ నంబర్ కలిగిన ట్రస్ట్ మీద కేసు వేశారు. ఏమని కేసు వేశారు అనంటే ఈ ట్రస్ట్ అంటే దీనికి సొసైటీ యొక్క ప్రాపర్టీస్ మీద ఏమాత్రం హక్కు లేదు, కాబట్టి వీళ్ళని రెస్ట్రెయిన్ చేస్తూ ఆర్డర్ ఇవ్వండి, దీనివల్ల చాలా కలవరాలు వస్తున్నాయి అని
వాళ్ళు సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు 2010వ సంవత్సరంలో. దానికి సంబంధించిన జడ్జిమెంట్ దాదాపుగా 16 సంవత్సరాల తర్వాత మార్చి 25వ తేదీన 2026వ సంవత్సరంలో జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఎవరేం మాట్లాడలేదు. ఎందుకు అంటే ట్రస్ట్ వాళ్ళకు కూడా తెలుసు ఈ జడ్జిమెంట్ ఎవరికి ఉపయోగపడే జడ్జిమెంట్ కాదు అని. రైట్. అయితే ఈ జడ్జిమెంట్ ఏమొచ్చింది, నిజంగానే జడ్జి గారు ఈ జడ్జిమెంట్లో ఏం రాశారు? ఇక్కడ నుంచి ఒక ఆయన పాపం చాలా అత్యుత్సాహంగా ఎగిరెగిరి చెప్పాడు. ఏమని అనంటే ఈ సొసైటీ అసలు డిజాల్వ్ అయిపోయింది అని జడ్జి గారు చాలా క్లియర్గా చెప్పారు అని మాట్లాడాడు. ఎస్, చెప్పారు. అయితే జడ్జి గారు అంటే సిటీ సివిల్ కోర్టు జడ్జి గారు అలా చెప్పడానికి నేపథ్యం ఏంటి? ఈ OS 380/2010 అన్నది డిస్మిస్ కావడానికి, అంటే దీన్ని అంటే వాళ్ళు అడిగినట్టుగా ప్లెయింటిఫ్స్ లేదా పిటిషనర్స్ అడిగినట్టుగా వీళ్ళు ఆర్డర్స్ ఇవ్వకుండా తిరస్కరించడానికి ఉండే కారణాలు ఏంటి అనేది మీకు క్లుప్తంగా చెప్తాను. దీంట్లో జడ్జి గారు మెన్షన్ చేసిన కంక్లూజివ్ స్టేట్మెంట్స్ ఏంటి అనంటే, ఇక్కడ ఎవరైతే ట్రస్ట్ మీద కేసు వేశారో జయరాజ్ గారు, అశోక్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఏంటి అనంటే వాళ్ళు కేవలం హెబ్రోన్ చర్చికి వెళ్ళే డివోటీస్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు స్వయంగా ఆ అప్లికేషన్లో రాశారు, అఫిడవిట్లో రాశారు. ఏం రాశారు అనంటే, మేము కోర్టును ఇన్ ద కెపాసిటీ ఆఫ్ డివోటీస్గా మేము వచ్చి మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాము అని రాశారు. కాబట్టి జడ్జి గారు రైజ్ చేసిన మొట్టమొదటి అబ్జెక్షన్ ఏంటి అనంటే, మీకు లోకల్ స్టాండీ లేదు, అంటే మీరు ప్రశ్నించే అధికారం మీకు లేదు. ఎందుకు అనంటే ఈ సంస్థకు మీకు ఏమైనా సంబంధం ఉందా అనంటే సంబంధం ఉన్నట్టుగా మీరు ఎక్కడా కూడా రుజువు చేసుకోలేదు. ఎందుకు అనంటే మీకు ఈ సంస్థలో మెంబర్షిప్ ఉన్నట్టు కానీ, లేదంటే దీంట్లో ఎలక్షన్స్ జరిగినట్టు కానీ, మీరు అందులో పార్టిసిపేట్ చేస్తున్నట్టు కానీ ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి మీకు లోకల్ స్టాండీ లేదు, అంటే మీకు స్థానికత లేదు అని ఫస్ట్ పాయింట్ జడ్జి గారు చెప్పారు. ఎందుకు అని అంటే సాధారణంగా మన చర్చెస్లో ఎలక్షన్స్ ఉండవు, ఓటింగ్ ఉండదు, ఇవన్నీ ఉండవు. కాబట్టి అవేవి మనకు ఇందులో ఉండవు. రెండవ పాయింట్ ఏంటి అనంటే, ముందు మూడో పాయింట్ చెప్తాను. మూడో పాయింట్ ఏంటి అనంటే 2004లో ట్రస్ట్ రద్దయింది అని వాళ్ళు సొసైటీ రద్దయింది, సొసైటీ స్థానంలోనికి ట్రస్ట్ వచ్చింది అని చెప్పారు కదా. ఒకవేళ నిజంగా మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే, అంటే ఇది మీకు అభ్యంతరకరంగా ఉండి ఇది ఇలాగ మార్చడం మీకు ఇబ్బందికరమైతే నిజానికి మీరు 4 సంవత్సరాల లోపలనే కోర్టును ఆశ్రయించాలి. కానీ మీరు దాదాపుగా 6 సంవత్సరాలకి మీరు కోర్టుకు వచ్చారు. అంటే చట్ట ప్రకారం మీరు 4 సంవత్సరాల్లో రావాలి, కానీ 6 సంవత్సరాలకు వచ్చారు. అందుకే ఇది విచారణకు అర్హమైనది కాదు అని రెండో పాయింట్ చెప్పారు. ఇక అంటే మూడో పాయింట్. అయితే వీటి మధ్యలో ఉండే రెండో పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి ప్రాముఖ్యమైనది అని అంటే, ఇప్పుడు ఈ 25వ తారీఖు మార్చి 2026లో ఇచ్చిన ఈ జడ్జిమెంట్లో రెండో పాయింట్ ఎందుకు కీలకమైనది అనంటే, జడ్జి గారు ఏం చేశారు అనంటే, తను 24/6/2009 బాగా జ్ఞాపకం పెట్టుకోండి, 24/6/2009 సంవత్సరంలో ఒక కేసు అప్పట్లో ట్రస్ట్ వాళ్ళు వేశారు. 2008వ సంవత్సరంలో వాళ్ళు కేసు వేశారు. 2008లో లెటర్ అడిగినప్పుడు వీళ్ళు ఒక కేసు ట్రస్ట్ వాళ్ళు వేశారు. ఏమని వేశారు అనంటే, రిజిస్ట్రార్ గారు జీటీ బెంజమిన్ గారికి ఒక లెటర్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు అనంటే, సొసైటీ రద్దు కాలేదు, అది ఉనికిలోనే ఉంది. ఎందుకు రద్దు కాలేదు అనంటే, చట్ట ప్రకారం దాన్ని రద్దు చేయాల్సిన విధానంలో రద్దు చేయలేదు కాబట్టి మీరు రద్దు చేస్తున్న ఈ డిజల్యూషన్ని మేము తిరస్కరిస్తున్నాము అని వాళ్ళు పంపించారు. అప్పుడే లెటర్ 2004వ సంవత్సరంలోనే అది వచ్చేసింది. అయితే జీటీ బెంజమిన్ గారికి డౌట్ వచ్చింది, అసలు ఉందా లేదా రికార్డు ప్రకారం అని.
అందుకని ఆయన ఏం చేశాడు అని అంటే ఒక లెటర్ ఇన్ఫర్మేషన్ అడిగాడు. ఇన్ఫర్మేషన్ అడిగితే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు ఏమన్నారంటే, మీ సొసైటీ రద్దు కాలేదు, ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా రిజిస్టర్ నంబర్ 114/1971 అనే సొసైటీ రద్దు కాలేదు, ఇంకా ఉనికిలోనే ఉంది అని ఒక లెటర్ ఇచ్చారు. అయితే ఆ లెటర్ని తీసుకొని వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు, అప్పటిలో ఉండే ట్రస్ట్ వాళ్ళు. సో ఆ రిట్ పిటిషన్ నంబర్ ఏది అని అంటే 16430/2008. 2008వ సంవత్సరంలో వాళ్ళు దాన్ని కేసు వేశారు. 2008వ సంవత్సరంలో కేసు వేస్తే ఏం జరిగింది అని అంటే 24/6/2009వ సంవత్సరంలో ఈ సింగిల్ బెంచ్ జడ్జ్ అంటే రిట్ పిటిషన్ 16430/2008 అనే రిట్ పిటిషన్ యొక్క జడ్జిమెంట్ని జడ్జి గారు ప్రొనౌన్స్ చేశారు. ఏమని ప్రొనౌన్స్ చేశారు అని అంటే సొసైటీ ఉనికిలో లేదు అని స్పష్టంగా చెప్పాడు. సొసైటీ ఉనికిలో లేదు అని అప్పట్లో స్పష్టంగా చెప్పారు. రైట్. అయితే నిజానికి ఈ 16430/2008 ఈ రిట్ పిటిషన్ జడ్జిమెంటు అయితే ఇంకా అమల్లోనే ఉందా లేదా అన్నది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకసారి దాన్ని చెప్పి నేను మళ్ళీ 380కి వస్తాను. ఇప్పుడు 16430 WP నంబర్ రిట్ పిటిషన్ నంబర్ 16430/2008 అనే రిట్ పిటిషన్ యొక్క జడ్జిమెంటు 24/6/2009లో వచ్చింది. అలా వచ్చిన వెంటనే సొసైటీకి చెందిన వారు ఏం చేశారంటే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు రిట్ అప్పీల్ వేశారు. ఆ రిట్ అప్పీల్ నంబర్ ఏంటి అని అంటే 1289/2009 అన్న రిట్ అప్పీల్ వాళ్ళు వేశారు సొసైటీ వాళ్ళు వేస్తే అప్పుడు ఏం చేసింది కోర్టు అంటే డివిజన్ బెంచ్ ఏం చేసింది అని అంటే వాళ్ళు 9/11/2010లో ఒక స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చారు. అంటే గోడా రఘురామ్ గారి జడ్జిమెంట్ అంటాం దాన్ని 16430/2008. ఆ జడ్జిమెంట్ని అమలు చేయొద్దండి, ఏది ఎలా ఉందో అలాగే ఉంచండి అని ఒక స్టేటస్ కో ఆర్డరు అప్పట్లో 9/11/2010లో సొసైటీకి అనుకూలంగా ఒక స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది. రైట్. అది వచ్చిన తర్వాత అది అప్పటి నుంచి కేసు నడుస్తూ ఉంది. అయితే రీసెంట్గా 04/03/2024 మళ్ళీ చెప్తున్నాను, మార్చి 4వ తారీఖు 2024వ సంవత్సరంలో ఈ 12 అంటే రిట్ అప్పీల్ నంబర్ 1289/2009 అనే రిట్ అప్పీల్కి డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ని డిక్లేర్ చేసింది. ఏమని డిక్లేర్ చేసింది అని అంటే ఏదైతే రిట్ పిటిషన్లో 16430/2008 అనే రిట్ పిటిషన్లో జడ్జి గారు సొసైటీ లేదు అని జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్ తప్పు కాబట్టి దాన్ని పక్కన పెట్టండి అని 2024లో ఒక ఆర్డర్ వచ్చింది మనకి. ఎప్పుడైతే ఇలా ఆర్డర్ వచ్చిందో నిజానికి ఈ 16430/2008 అన్నది ట్రస్ట్ వాళ్ళకి ఒక ఆయువు పట్టు లాంటిది. ఎప్పుడైతే అది రద్దయిపోయిందో హైకోర్టు డివిజన్ బెంచ్ ద్వారా ట్రస్ట్ వాళ్ళు భయపడిపోయి కంగారు పడి వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు ఈ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు 11259/2024 అనే స్పెషల్ లీవ్ పిటిషన్ని ట్రస్ట్ వాళ్ళు సుప్రీంకోర్టులో వేశారు. ఏమని వేశారు అని అంటే రిట్ అప్పీల్లో అంటే 1289/2009 జడ్జిమెంటు 04/03/2024లో ప్రొనౌన్స్ చేశారు కదా, ఆ జడ్జిమెంట్ని కొట్టేయండి, రద్దు చేయండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు ట్రస్ట్ వాళ్ళు. ఎందుకు అనంటే ఆ జడ్జిమెంట్ సొసైటీకి పూర్తిగా అనుకూలంగా ఉంది, అది ట్రస్ట్కు భయంకరంగా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి కొట్టివేయండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు వారు ఏమన్నారు అనంటే ఇందులో మేము చర్చించాల్సింది ఏమీ లేదు కాబట్టి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్లో ఎలాంటి లోపము ఉన్నట్టు మాకు కనపడడం లేదు,
మేము దాన్ని కొట్టివేయము. ఒకవేళ మీకు సంతృప్తికరంగా లేదు అని అనుకుంటే మళ్ళీ తిరిగి సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళండి. సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఫుల్ ట్రయల్ నడుపుకోండి. ఇంకా మీరు ఏమన్నా చెప్పాల్సింది ఉంటే అక్కడ చెప్పుకొని మీరు అక్కడ తేల్చుకోండి. ఇక్కడికైతే సుప్రీంకోర్టు అయితే ఈ డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ని రద్దు చేయట్లేదు అని పంపించింది. అంటే ట్రస్ట్ వాళ్ళకి సుప్రీంకోర్టులో ఎలాంటి రిలీఫ్ రాలేదు. సరే, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే, మళ్ళీ ఒకసారి మీకు నచ్చకపోతే సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి మళ్ళీ కోర్టులో మీరు ఏమంటారు సూట్ వేసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారు అని అంటే, సిటీ సివిల్ కోర్టులో ఏం చేశారు అని అంటే, సిటీ సివిల్ కోర్టులో 560 ఓఎస్ నంబర్ 562/2025 అనే ఒక ఒరిజినల్ సూట్ను సిటీ సివిల్ కోర్టులో వేశారు. ఏమని వేశారు అని అంటే, వాళ్ళు అడిగింది ఏంటి అని అంటే, సొసైటీ స్థానంలో ట్రస్ట్ వచ్చింది, సొసైటీ రద్దయిపోయింది అని ప్రకటించండి అని సిటీ సివిల్ కోర్టుకు వచ్చారు. ఎప్పుడు వచ్చారు ఇలాగా అని అంటే, డివిజన్ బెంచ్లో ఓడిపోయారు, సుప్రీంకోర్టులో ఓడిపోయారు. అయితే సుప్రీంకోర్టు మీకు నచ్చకపోతే మళ్ళీ సిటీ సివిల్ కోర్టుకు మీరు వెళ్ళొచ్చు అన్న పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి మళ్ళీ సిటీ సివిల్ కోర్టుకు వచ్చారు. మళ్ళీ సిటీ సివిల్ కోర్టుకు వస్తే సిటీ సివిల్ కోర్టులో ఏం జరిగింది అని అంటే, ఐఏ నంబర్ 31/2026 ఓఎస్ నంబర్ 562/2025 అనే ఐఏలో మనము ఏమన్నాము అనంటే, వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అంటే సొసైటీని ట్రస్ట్ రీప్లేస్ చేసింది, అంటే సొసైటీ స్థానంలోనికి ట్రస్ట్ వచ్చింది, సొసైటీ లేదు అని వేశారు కదా, అసలు వాళ్ళ వాదనే కంప్లీట్గా తప్పు. కాబట్టి వాళ్ళ ప్లెయింట్ని రిజెక్ట్ చేయండి, అంటే వాళ్ళ అప్పీల్ని మీరు రిజెక్ట్ చేయాలి అని మనం కోర్టుని అడిగాం. కోర్టుని అడిగితే ఏం చేసింది అంటే, కోర్టు 30వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరంలో ఈ సిటీ సివిల్ కోర్టులో కూడా వీళ్ళ అప్పీల్ని రిజెక్ట్ చేసింది. దాంతో గోడా రఘురామ్ గారి జడ్జిమెంటు కంప్లీట్గా భూస్థాపితం అయిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే, గోడా రఘురామ్ గారి జడ్జిమెంటు ఫస్ట్ డివిజన్ బెంచ్కి వెళ్ళింది. అంటే ఇద్దరు జడ్జిలు ఉండే హైకోర్టు బెంచ్కి వెళ్ళింది. అక్కడ ఈ 16430/2008 అనే జడ్జిమెంటు తప్పు అని డివిజన్ బెంచ్ చెప్పింది, అవునో తప్పే అని సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ సిటీ సివిల్ కోర్టుకు వస్తే లేదు, డివిజన్ బెంచ్ ఏదైతే చెప్పిందో, అంటే సొసైటీ రద్దు కాలేదు, సొసైటీ ఉంది, ట్రస్ట్కు సొసైటీ మీద అధికారం లేదు అని ఏదైతే డివిజన్ బెంచ్ చెప్పిందో అది రైటే అని తిరిగి సిటీ సివిల్ కోర్టు కూడా చెప్పింది. ఈ దెబ్బతో 16430/2008 అనే రిట్ పిటిషన్ యొక్క జడ్జిమెంటు ఇట్ హ్యాస్ బికమ్ నల్ అండ్ వాయిడ్ కంప్లీట్లీ, అంటే కంప్లీట్గా దానికి అది అంటే దానికి ఎలాంటి వాల్యూ లేకుండా పూర్తిగా శూన్యం అయిపోయింది. ఇది జరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను 380 దగ్గరకు వస్తాను. ఎందుకు అనంటే, ఇది చాలా లేటెస్ట్ ఆర్డరు, 25వ తారీఖు మార్చి 2026లో వచ్చింది. ఇందులో ఈ ఓఎస్లో జడ్జి గారు ఏమి సొసైటీ లేదని చెప్తున్నారు కదా అని వీళ్ళ వాదన. అయితే ఇందాక చెప్పినట్టు జడ్జి గారు 3 పాయింట్లు రేజ్ చేశారు. ఏంటది అనంటే, బ్రదర్ జయరాజ్ అండ్ మిస్టర్ అశోక్ వీళ్లకు ఈ కోర్టులో కేసు వేసే అధికారమే లేదు, వాళ్ళకి లోకల్ స్టాండీ లేదు అని ఒకటి. 3వ పాయింట్ ఏంటి అనంటే, వీళ్ళు 4 సంవత్సరాల లోపల వచ్చిండాల్సింది, అంటే చట్టం నిర్ణయించిన కాల పరిమితిని దాటిన తర్వాత వచ్చారు కాబట్టి ఇది విచారణార్హం కాదు అని ఒక పాయింట్ చూపించారు. 2వ పాయింట్ ఏంటి అనంటే, ఈ సిటీ సివిల్ కోర్టులో ఓఎస్ నంబర్ 380/2010లో జడ్జి గారు ఏం చేస్తున్నారు అనంటే, రిట్ పిటిషన్ 16430/2008లో
గోడా రఘురామ్ గారు ఏ జడ్జిమెంట్ని ఇచ్చారో ఆ జడ్జిమెంట్ని కోట్ చేస్తూ ఆల్రెడీ సింగిల్ బెంచ్ జడ్జి గారు గోడా రఘురామ్ గారు 2009లోనే జడ్జిమెంట్ ఇచ్చారు కదా సొసైటీ లేదు అని. ఆ జడ్జిమెంట్ ప్రకారం చూస్తే సొసైటీ రద్దయిపోయింది. కాబట్టి వీళ్ళిద్దరూ జయరాజ్ గారు అశోక్ గారు వీళ్ళు అడుగుతున్న వీళ్ళు అడుగుతున్న అప్పీల్ని మేము రిజెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు కోరినట్టుగా ట్రస్ట్ వాళ్ళ మీద రెస్ట్రైనింగ్ ఆర్డర్ ఇవ్వట్లేదు అని ఇచ్చారు. పాయింట్ అంతా ఏంటి అని అంటే, జడ్జి గారు ఇప్పుడు ఏమంటున్నారంటే గోడా రఘురామ్ గారి జడ్జిమెంట్ని కోట్ చేస్తున్నారు ఇక్కడ. ఏమని? గోడా రఘురామ్ జడ్జిమెంట్లో సొసైటీ రద్దయిపోయింది ఇచ్చారు కాబట్టి నేను దాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాను. సొసైటీ రద్దయినప్పుడు అసలు సొసైటీనే రద్దయినప్పుడు ఈ ట్రస్ట్ వాళ్ళ మీద రెస్ట్రైనింగ్ అడగడానికి వీళ్ళకు అర్హత లేదు, హక్కు లేదు అని కొట్టేసింది. అయితే నిజానికి ఈ 16430 అన్నది ఆల్రెడీ దాన్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. తర్వాత మళ్ళీ సిటీ సివిల్ కోర్టులో కూడా అక్కడ కూడా వ్యతిరేకత ఎదురైంది. ఇలా జరిగిన తర్వాత ఇలా జరిగిన తర్వాత కూడా మరి ఈ మార్చి 2026లో ఎందుకు OS 380లో ఇలాంటి జడ్జిమెంట్ వచ్చింది అని మీరు అడగొచ్చు. ఇక్కడ కేసు వేసింది సొసైటీ కాదు. OS నంబర్ 380/2010 అనే OSలో సొసైటీ పార్టీ కాదు, సొసైటీ ప్లెయింటిఫ్ కాదు, సొసైటీ పిటిషనర్ కానే కాదు. ఇద్దరు వ్యక్తులు ఇన్ ద కెపాసిటీ ఆఫ్ డివోటీస్ ఆఫ్ ద చర్చ్, ఆ కెపాసిటీలోనే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. రెండవ విషయం ఏంటి అనంటే గోడా రఘురామ్ గారి జడ్జిమెంట్ అన్నది ఎప్పుడో కొట్టివేయబడింది అన్న సంగతిని ఈ OS 380లో ఎక్కడా కూడా ఎవరైతే కేసు వేశారో జయరాజ్ గారు కావచ్చు, అశోక్ కుమార్ గారు కావచ్చు, వాళ్ళు ఇదిగోండి 16430 అనే జడ్జిమెంట్ని కోర్టు కొట్టేసింది అని ఆ జడ్జిమెంట్ని తిరిగి కోర్టులో సబ్మిట్ చేసి ఉండాల్సింది, సిటీ సివిల్ కోర్టులో ఈ OS 380/2010లో. కానీ అది జరగలేదు. ఎందుకు జరగలేదు అనంటే అప్పటికే జయరాజ్ గారు బాగా ఓల్డ్ అయిపోయి సిక్ అయిపోయారు. ఈ జడ్జిమెంట్ రావడానికంటే ముందే జయరాజ్ గారు చనిపోయారు. తర్వాత అశోక్ కుమార్ గారు అసలు దాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. కాబట్టి వాళ్ళు ఇనిషియల్గా ఈ కేసు వేసినప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో దాని ఆధారంగా మాత్రమే ఇక్కడ 380/2010లో జడ్జిమెంట్ వచ్చింది. నిజానికి ఈ జడ్జిమెంట్ ఇలా రావడానికి కారణం ఏంటి అనంటే ఈ గోడా రఘురామ్ గారి జడ్జిమెంట్ 16430/2008 అన్నది కంప్లీట్గా కొట్టివేయబడింది అన్న విషయాన్ని సిటీ సివిల్ కోర్టు దృష్టికి ఎవరైతే ప్లెయింటిఫ్స్ ఉన్నారో, ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో జయరాజ్ గారు కానీ అశోక్ కుమార్ కానీ ఆ కోర్టు దృష్టికి తీసుకొని రాలేదు. అందుకనే జడ్జి గారు ఏం చేశారంటే ఈ కేసు వేసినప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దాని ఆధారంగా మాత్రమే జడ్జిమెంట్ ఇచ్చారు. సో ఈ విషయాన్ని నిన్నటి దిన పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ అధికారులకు వాళ్ళకందరికీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాం. వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే బల్లగుద్ది చెప్పారో, సొసైటీ రద్దయిపోయిందని చెప్పారో, పోలీస్ స్టేషన్లో వాళ్ళ నోళ్ళు మూతపడిపోయాయి. ఎందుకు అనంటే ఇది పూర్తిగా 380/2010 అన్నది ఎందుకు ఉపయోగపడే జడ్జిమెంట్ కాదు. ఇది ఒక యూజ్లెస్, అంటే ఏ రకంగా కూడా ఇది మనకు ఉపయోగపడదు అని వాళ్లకు అర్థమైపోయి పోలీస్ స్టేషన్లో రకరకాల అబ్జెక్షన్స్ లేవనెత్తారు. కాబట్టి అందుకని ఏమంటున్నారంటే పోలీస్ స్టేషన్లో, ఓకే సార్, ఈ OS 380/2010 అనే ఈ జడ్జిమెంట్ని పక్కన పెట్టేయండి. ఎందుకు పక్కన పెట్టమంటున్నారు?
వాళ్ళు అంతవరకు అనుకున్నవన్నీ తప్పులు అని అక్కడ రుజువయ్యాయి పోలీస్ స్టేషన్లో. దాదాపు గంట సేపు డిస్కషన్ జరిగాయి. వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడేం మొదలుపెట్టారు అని అంటే, అసలు వీరాచారి గారికి ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్గా ఉండే హక్కే లేదు. ఇదిగోండి ఓఎస్ నంబర్ 999 అనే కేసులో జడ్జి గారు ఆ మాట అన్నారు అని అన్నారు. కానీ ఆ కేసు తర్వాత పదుల సంఖ్యలో వీరాచారి గారే రిప్రజెంటేటివ్గా ఉంటూ ఎన్నో కేసులు వేశారు. ఒకవేళ నిజంగా ఆయన సొసైటీ కేసులను రిప్రజెంట్ చేసే అధికారమే లేకపోతే ఆ కేసులు కోర్టులో అడ్మిట్ కాకూడదు. కానీ అన్నీ అడ్మిట్ అయ్యాయి, అందులో మనకు ఆర్డర్స్ వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, వాళ్ళు చేస్తున్న వాదనకు ఎలాంటి ఆధారం లేదు. ఎందుకు అనంటే ఎక్కడ కూడా కంక్లూజివ్ స్టేట్మెంట్స్గా ఏ జడ్జిమెంట్లో కూడా వీరాచారి గారు ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్గా ఉండకూడదు అన్న జడ్జిమెంట్ ఏది లేదు. సో అక్కడ ఆ వాదన విగిపోయింది. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. మళ్ళీ ఇంకో కొత్త వాదన తీసుకొని వచ్చారు. కొత్త వాదన తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు అనింది ఏంటి అని అంటే, సార్ ఇప్పుడు ఎవరైతే సొసైటీకి లెటర్లు ఇస్తున్నారో వాళ్ళ పేర్లు మేము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అడిగితే, ఎవరండి ఈ సొసైటీ గవర్నింగ్ బాడీ మెంబర్స్ అని అడిగితే వీళ్ళ పేర్లు ఏమీ చూపించట్లేదు, వీళ్ళ పేర్లు పాత పేర్లే చూపిస్తున్నాయి. ఎవరు వాళ్ళు అనంటే బక్సింగ్ గారు, అగస్టిన్ గారు, సిఈ దాసన్ గారు, వాళ్ళ పేర్లే చూపిస్తున్నాయి. మరి వాళ్ళని తీసుకొని రమ్మండి అని అడుగుతున్నారు. అంటే వీళ్ళ తెలివి ఎంత గొప్పదో నాకు అక్కడ అర్థమైంది. ఎందుకు అనంటే వాళ్ళందరూ చచ్చిపోయి 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు మా వాదన కరెక్ట్ అని చూపించుకోవడానికి చనిపోయిన వాళ్ళని మేము లేపుకొని తీసుకొని రావాలంట. దానికి పోలీస్ అధికారులు కూడా నవ్వారు. రైట్. మరి వాళ్ళనింది ఏంటి అని అంటే, మీ పేర్లు ఎందుకు ఇంకా రికార్డులోకి ఎక్కలేదు అని. సాధారణంగా ప్రతి సంవత్సరము కూడా చట్ట ప్రకారం మనము యాన్యువల్ గవర్నింగ్ బాడీ మీటింగ్ అనేది ఒకటి జరుగుతుంది సొసైటీకి, ఏజిఎం అంటాం దాన్ని. ఆ మీటింగ్ జరిగిన తర్వాత మన మినిట్స్ని, తర్వాత ఆ మీటింగ్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా ఎవ్రీ ఇయర్ మనము రిజిస్ట్రార్కు సబ్మిట్ చేయాలి, రిజిస్టర్ ఆఫీసులో సబ్మిట్ చేయాలి. ప్రతి సంవత్సరం మనం సబ్మిట్ చేస్తున్నాం. తర్వాత ఈ మార్పులు చేర్పులు ఉన్నాయి కదా, అంటే పాత వాళ్ళు చనిపోయారు, కొత్త వాళ్ళు మళ్ళీ చేరారు కాబట్టి ఆ మార్పులు చేర్పులను కూడా మనం రిజిస్టర్ ఆఫీస్కి సబ్మిట్ చేశాం. సబ్మిట్ చేస్తే దానికి రిజిస్ట్రార్ గారు ఇచ్చిన లెటర్ ఏంటంటే, అయ్యగారు మీ మీద అంటే ఈ సొసైటీ మీద కొన్ని కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ కేసులన్నీ జడ్జిమెంట్ వచ్చేంత వరకు, ఈ కేసులన్నీ పూర్తి అయ్యేంత వరకు మీరు ఏవైతే అమెండ్మెంట్స్ ఇస్తున్నారో, ఎవరైతే చనిపోయిన వారి స్థానంలో కొత్త వాళ్ళు వచ్చారని అంటున్నారో వాళ్ళ పేర్లు ఏవి కూడా మేము రికార్డులోకి తీసుకోలేము. కాబట్టి ఈ కేసులు అయిపోయేంత వరకు మీరు వెయిట్ చేయండి అన్న రిప్లై మాకు వచ్చింది. అలా వచ్చిందే తప్ప ఎప్పుడూ కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్ అసలు సొసైటీ రద్దు అయిపోయింది మీరు సబ్మిట్ చేయకూడదు అని ఎక్కడ కూడా అనలేదు. ఒకసారి అలా అన్నప్పుడు మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టుకి వెళ్తే కోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఏంటి అని అంటే, అసలు సొసైటీ రద్దయిందా లేదా అన్నది కోర్టులో పెండింగ్లో ఉండగా మీరు వాటిని గురించి డిసైడ్ చేయకూడదు. వాళ్ళు ఏదైనా సబ్మిట్ చేస్తే అమెండ్మెంట్స్ని మీరు తీసుకోవాలి, ఖచ్చితంగా రిజెక్ట్ చేయకూడదు అని కోర్టు చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి అమెండ్మెంట్ ఇంకా జరగలేదు అనంటే దానికి కారణం ఈ సొసైటీకి సంబంధించిన కేసులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి కాలేదు. ఇవి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అమెండ్మెంట్స్ని రికార్డులోకి తీసుకుంటారు. ఇప్పుడు అమెండ్మెంట్స్ని రికార్డులో తీసుకోలేదు కాబట్టి సొసైటీ లేదు అనడం చట్ట ప్రకారం చెల్లదు. అది వీళ్ళు ఏదో వాళ్ళ సంతృప్తి కోసం అలా మాట్లాడుతున్నారే తప్ప ఏమి కొంచెం చదువుకున్న ఏ లాయర్కైనా సరే ఈ విషయాలు అర్థం అవుతాయి. నిజానికి ఇందాక సహోదరుడు అన్నట్టు ఇంగ్లీషే కష్టం, దాంట్లో లీగల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. కాబట్టి వాళ్లకు అర్థం అయ్యి కానీ మిడిమిడి జ్ఞానంతో చదివేసి
ఇదిగో సొసైటీ రద్దు అయిపోయింది అని మాట్లాడుతున్నారు. సో నిన్నటి దినాన మేము అధికారులకు ఇవన్నీ వివరించినప్పుడు వాళ్ళకు అన్నీ అర్థమయ్యాయి. అర్థమైన తర్వాత వాళ్ళు అనింది ఏంటి అని అంటే, సో మేము ఉన్నతాధికారులకు వీటన్నింటినీ మేము నివేదించాలి, కాబట్టి ఇప్పటికీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలా జరిగించేది అలా జరిగించండి అని అన్నారు. కాబట్టి నేను చెప్పుకొచ్చేది ఏంటి అని అంటే, ఓఎస్ నంబర్ 380/2010 అనే జడ్జిమెంట్ కంప్లీట్గా అది అర్ధరహితమైనది. ఎందుకు అనంటే, అందులో జడ్జి గారు సొసైటీ రద్దయిపోయింది అన్న విషయాన్ని దేన్ని ఆధారంగా తీసుకొని చెప్తున్నారు జడ్జి గారు అనంటే, 2009లో వచ్చిన 16430/2009 రిట్ పిటిషన్ యొక్క జడ్జిమెంట్ని ఆధారం చేసుకొని చెప్తున్నారు రద్దయింది అని. కానీ అదే డబ్ల్యూపీ నంబర్ 16430/2008 అనే రిట్ పిటిషన్ దాంట్లో వచ్చిన జడ్జిమెంట్ ఆల్రెడీ డివిజన్ బెంచ్లో కొట్టివేయబడింది, తర్వాత సుప్రీంకోర్టులో కొట్టివేయబడింది, మళ్ళీ సిటీ సివిల్ కోర్టుకు వచ్చిన తర్వాత అక్కడ కూడా కొట్టివేయబడింది. అంటే వాళ్ళకు వచ్చిన 16430/2008 యొక్క జడ్జిమెంట్ కంప్లీట్గా భూస్థాపితమైపోయింది. ఇవి కోర్టు దృష్టికి తేలేదు కాబట్టి కోర్టు వాటన్నింటినీ ప్రతిపాదించలేదు. ఒకవేళ 380/2010లో ఓడిపోయింది ఎవరు అనంటే సొసైటీ కాదు. ఎందుకు అనంటే దాంట్లో ప్లెయింటిఫ్స్ ఎవరు, పిటిషనర్స్ ఎవరు అనంటే జయరాజ్ గారు, అశోక్ కుమార్ గారు, వీళ్ళే ప్లెయింటిఫ్స్, కానీ సొసైటీ కాదు. ఇంకొక విషయానికి వస్తే నెక్స్ట్, అసలు బెయిర్షెబా మీద ట్రస్ట్ వారికి ఉన్న రైట్ ఏంటి, వాళ్ళకి ఏమైనా హక్కు ఉందా అనంటే, బెయిర్షెబా ప్రేయర్ హౌస్ ఒకటే కాదు, సొసైటీ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్న వందలాది చర్చెస్లో ఏ చర్చి కూడా, ఏ సంఘం యొక్క ప్రాపర్టీ కూడా ట్రస్ట్ పేరు మీదకి మారలేదు. ఖచ్చితంగా అన్ని సొసైటీ పేరు మీదనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని ఈసీ తీయమనండి, అంటే మామూలుగా ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు కదా రిజిస్టర్ ఆఫీస్లో, ఈ స్థలం ఎవరి పేరు మీద ఉంది అనంటే సొసైటీ పేరు మీద ఉన్నట్టే వస్తుంది తప్ప ఎక్కడ కూడా ఇది ట్రస్ట్ పేరు మీదకి మారినట్టు లేదు. కాబట్టి మేము వాళ్ళకు వేసిన క్వశ్చన్ ఏంటి అనంటే, అసలు ఈ ప్రాపర్టీ మీద ట్రస్ట్ వారికి ఉన్న అధికారం ఏంటి అనంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు ఎంతసేపు సొసైటీ ఓడిపోయిందని అంటున్నారు, ఎక్కడ ఓడిపోయిందో చూపించు అంటే వాళ్ళు మళ్ళీ చెప్పుకోలేకపోయారు. చెప్పుకోలేక మీది అమెండ్మెంట్ జరగలేదు కదా అని అంటారు. అమెండ్మెంట్ జరగనంత మాత్రాన సొసైటీ లేనట్టయితే కాదు కదా. ఒకవేళ సొసైటీ అనేది నిజంగా లేకపోతే కోర్టు సొసైటీని పిటిషనర్గా ఎలా తీసుకుంటుంది అంటే, ఒక లేని వ్యక్తి, ఒక లేని సంస్థ కోర్టుకు పోలేదు కదా. కాబట్టి సొసైటీ ఉనికిలోనే ఉంది, ఎక్కడా కూడా రద్దు కాలేదు. అంతేకాదు దేవుని దయ వల్ల ఏమి చాలా అద్భుతమైన, అంటే సొసైటీ ఉంది అనడానికి ఒక ప్రధానమైన కేసు ఒకటి ఉంది. ఏదది అనంటే 19191/2014 అన్నది ఒక రిట్ పిటిషన్ ఉంది. అందులో ఎవరైతే రిజిస్ట్రార్ గోడా రఘురామ్ గారి జడ్జిమెంట్ని ఆధారం చేసుకొని ఆయన ఒక లెటర్ ఇచ్చేశాడు. ఏమని అనంటే సొసైటీ రద్దయిపోయింది అని ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చాడు. దాని మీద మనము రిట్ పిటిషన్ 19191/2014లో హైకోర్టుకి వెళ్ళాం. ఇప్పుడు హైకోర్టు ఏం చేసింది అనంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఆ లెటర్ కూడా తప్పు అని దాన్ని కూడా కొట్టేసింది. అంటే డబ్ల్యూపీ అంటే రిట్ పిటిషన్ నంబర్ 19191/2014 అనే ఈ కేసు యొక్క జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది అనంటే 27/1/2026 వచ్చింది. వీటన్నింటి అంటే ఇవి సాధారణంగా అంత సులభంగా అర్థం కావు, నేను చాలా క్లుప్తంగా చెప్పా, స్లోగా మీకు అర్థమవుతాయని. సో వీటన్నింటిని బట్టి ఏం తెలియదు, ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి అనంటే సొసైటీ రద్దు కాలేదు, సొసైటీ ఉనికిలోనే ఉంది. రెండవది, సొసైటీ ప్రాపర్టీస్ ఏవి కూడా ట్రస్ట్కు మారలేదు. మూడవది, సొసైటీ ప్రాపర్టీస్ మీద ట్రస్ట్కు ఎలాంటి అధికారము లేదు. ఒకవేళ ఎలాంటి అధికారం ఉంటే వాళ్ళు చట్టరీత్యా నిరూపించుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకు అనంటే
మనకు కోర్టులన్నీ ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి అని అంటే, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, సొసైటీ రద్దు కాలేదు, సొసైటీ ఇంకా ఉనికిలోనే ఉంది అన్న విషయాన్ని హైకోర్టు ఆర్డర్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి ఎవరైనా సొసైటీ రద్దు అయిపోయింది అని చెప్తే మీరు దయచేసి వీటిని విని కంగారు పడిపోవద్దు, కలర్ చెందొద్దు. ఏమైనా డౌట్లు ఉంటే మీరు హెడ్ ఆఫీస్కి అడిగి ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవచ్చు. సో కాబట్టి దేవుని కృపను బట్టి 2026వ సంవత్సరంలో దాదాపుగా అన్ని కేసుల్లో దేవుడు మన సొసైటీకి విజయాన్ని ఇచ్చాడు. త్వరలోనే అమెండ్మెంట్స్ కూడా జరుగుతాయి. దాని గురించి కూడా కార్యక్రమాలన్నీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరెవరు కూడా ట్రస్ట్ అని చెప్పుకుంటున్న కొంతమంది, నిజానికి ఆశ్చర్యం ఏంటంటే ఇదే మన కడపకు చెందిన ఎఫ్సిఎస్ పీటర్ అంకుల్ గారు చాలా నిజాయితీ పరులు. ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఎంతో ఖచ్చితంగా ట్రస్ట్ కోసం ఉండాలి అనుకున్న ఆయన కూడా చివరి దినాల్లో ఆయన చక్కగా సొసైటీ వాళ్ళతో సమాధానపడి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన నిజాయితీని బట్టి దేవుడు అందరితో సమాధానపడి వెళ్ళిపోయే అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ట్రస్ట్ కోసం ఎవరైతే ప్రాకులాడుతున్నారో వాళ్లకు కావాల్సిందంతా ట్రస్ట్ పేరు మీద ఉన్న డబ్బుల కోసం వాళ్ళు పోరాడుతున్నారే తప్ప, అధికారం కోసం పోరాడుతున్నారే తప్ప వాళ్లకు మినిస్ట్రీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఎవరైనా చెబితే సొసైటీ రద్దు అయిపోయిందని ఏమీ నమ్మొద్దు. మీరు ఇక్కడ స్థానికంగా ఉండే పెద్దల్ని కూడా అడగవచ్చు, లేదంటే హెడ్ ఆఫీసర్ని కూడా అడగవచ్చు. మీరు కలవరపడకుండా దేవుడు సొసైటీకి ఇచ్చిన గొప్ప విజయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించండి. ఈ కలవరాలు కలతలు ఏవి లేకుండా మరి పరిచర్య చక్కగా జరిగేటట్టుగా మీరు కూడా ప్రార్థనలో ఉంచండి. మేము ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చేసిన కలవరాన్ని బట్టి ఈ కలతలన్నీ ఉన్నాయి. వీటి కోసం కూడా మీరు ప్రార్థించండి. మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందంతా ఒకటే, ఏంటి అని అంటే సొసైటీ రద్దు కాలేదు, ట్రస్ట్కు సొసైటీ యొక్క ప్రాపర్టీస్ ఏవి ట్రాన్స్ఫర్ కాలేదు, సొసైటీ ప్రాపర్టీస్ మీద ట్రస్ట్కు ఎలాంటి అధికారం లేదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా కేవలం వృధా ప్రయాసం మాత్రమే. సో ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని మరి సొసైటీ కొరకు దానికోసం పనిచేస్తున్న వారందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. రైట్. ఇప్పుడు దాదాపుగా పదుల సంఖ్యలో చాలా కేసులు ఉన్నాయి. వీటన్నింటినీ ఎవరు రిప్రజెంట్ చేశారనుకుంటున్నారు? పీటరాచారి గారే, వీరాచారి గారు. ఎందుకో తెలిసిన, ఇప్పుడు మేము చాలా గొప్పళ్ళం, చాలా ఆత్మీయులం అని ఎవరైతే విర్రవీగారో వాళ్ళు చేసిన తప్పుల్ని దేవుడు మొత్తం వాళ్ళ తప్పులన్నింటినీ చూపించడం కోసం ఒక సామాన్యమైన వ్యక్తిని లేవనెత్తుకున్నాడు. ఆయన్నే వీరాచారి గారు. సో నిజంగా దేవుడు ఆయనని వాడుకొని వీళ్ళందరినీ సిగ్గుపరుస్తున్నాడు. వాళ్ళు ఇప్పటికైనా గ్రహించాలి. ఎందుకు అనంటే వీరాచారి గారు రిప్రజెంట్ చేయకుండా ఏ కేసు లేదు. వచ్చిన కేసులన్నీ కూడా కేవలం వీరాచారి అన్ని కేసులు వీరాచారి గారు గెలిచినవే. ఏవి చూసినా కూడా ట్రస్ట్ డిస్మిస్ అని వచ్చిన కేసులే. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే విస్తృతంగా వీరాచారి గారిని వాడుకొని ఆయన ద్వారా మనకు ఈ కేసులన్నింటిలో విజయం వచ్చింది. కాబట్టి మరి పీటరాచారి అన్న ఆరోగ్యం గురించి మీరు తప్పకుండా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. దైవజనుడు బాక్స్గా ఇచ్చిన క్వశ్చన్ చదువుకుందామండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఒక క్వశ్చన్ చదువుదామని అందరికి పరిచయం వాక్యమే. 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారిలో